శ్రీమన్మహాగణాధిపతయే నమః. హరి ఓం. ఇక్కడ పాలకొండ క్షేత్రం పుణ్యక్షేత్రంలో స్వయంభుగా వెలసిన మహాగణపతిని మీరు చూడవచ్చు అన్నమాట. ఈరోజు ఈ మహాగణపతి చాలా పురాతనమైన విగ్రహం అన్నమాట. అది బండరాయికే స్వయంభుగా వెలసిన విగ్రహము. ఇక్కడ ఉండే ప్రదేశంలో ఉండే భక్తులంతా అనుగ్రహింప చేయడానికి వెలసి ఉన్న విగ్రహం అన్నమాట. స్వామివారు స్వయంభుగా వెలసి ఉన్నారు. మీరు చూసుకున్నట్లయితే కాణిపాకంలో ఏ విధంగా అయితే ఉంటాడో స్వామి, ఆ విధంగా మనకు తొండము, పైన కిరీటము, ఈ చెవులు ఇవన్నీ నీట్గా కనిపిస్తాయి అన్నమాట. మనకు చూడవచ్చు, మనం ఆ దృశ్యాలంతా కూడా చూడవచ్చు. ఇది ఒకానొక సమయంలో ఇక్కడ ఒక సాధువు వచ్చి చూసి, ఆయన సీనోన్ అనేసి ఈయనకు చెప్పేవాడు అన్నమాట. ఈయనకు చెప్పినాడు. ఈయనకు చెప్పడంతో ఆయన వచ్చి ఈ దృశ్యాలన్నీ చూసి, ఇక్కడ భక్తులు రావాలి, భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని సేవలో ఆయన కృపని పొందాలి అనేసి ఉద్దేశంతో ఈ మార్గం అంతా కూడా చాలా ముళ్ళులు, కంపలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నీట్గా చేసి భక్తులకు రావడానికి సదుపాయం చేసి ఏర్పాటు చేసిన మనిషి అన్నమాట ఈయన సీనోన్ అనేసి. ఈయన కడపవాసి శ్రీనివాసులు ఈయన పేరు. అలాగే ఇక్కడ ఏంటి విశేషం అంటే, స్వయంభుగా ఇక్కడ సరస్సు ఉండేదన్నమాట. ఇక్కడ ఈ సరస్సు దగ్గర స్వామివారు వెలసి ఉండడము చాలా విశేషకరము. అలాగే స్వయంభు గణపతి కాబట్టి మనకు ఎలాంటి కోరికలు కోరినా మనకు ఖచ్చితంగా ఇక్కడ ఫలిస్తాయి. కాబట్టి ఈ దగ్గరలో ఉండే ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చి సేవలు అందుకోవాలని అనేసి కోరడం జరుగుతుంది. ఓం నమో గణపతయే నమః.